కృష్ణా జిల్లా మచిలీపట్నం మేయర్ పదవిపై జనసేనలో వర్గపోరు మొదలైంది. బండి రామకృష్ణను మేయర్గా ప్రతిపాదిస్తూ సంతకాలు సేకరించారు. దీనిపై జనసేన నేత కొట్టే వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. మేయర్ పదవికి చాలా మంది నాయకులు పోటీలో ఉన్నారని, అందరి అభిప్రాయం తీసుకోకుండానే హడావిడిగా తీర్మానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో కొట్టే వెంకట్రావుపై బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజు దాడి చేశాడు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేశారు. ఉన్నాను అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇంకో పార్టీలో వస్తా అన్నావు, పార్టీలో రా, నువ్వు మేయర్ అభ్యర్థిని ఇస్తాను, ఎమ్మెల్యేగా నేను వెళ్తాను అని చెప్పి తీసుకొచ్చి పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఒక్కరోజు కూడా రెస్ట్ చేసుకోకుండా పార్టీకి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆయన ఏమనుకున్నాడంటే పొద్దున్న ఫ్లైట్ లో వచ్చి 25 మంది 20 మంది పిలిచి పుట్టినరోజుని పిలిచి ఆ పుట్టినరోజు విషయాలని పక్కన పెట్టి ముందు ఆయన మేయర్ అని చెప్పి తీర్మానం చేశారు తప్పనిచ్చి అక్కడ మచిలీపట్నంలో కార్పొరేట్ అభ్యర్థులు ఎవరున్నారో వీటితో పాటుగా ఆ పేర్లు కూడా రాసి పంపిద్దామని చెప్పి ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది కూడా ఇదే. ఆయన విమర్శలు కాదు కానీ ఆయన ఏ విషయంలో కూడా ఎవరికి పని చేయటం కానీ ఏం లేదు. పార్టీలో జాయిన్ ఉన్నాను అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇంకో పార్టీలో వస్తా అన్నావు, పార్టీలో రా, నువ్వు మేయర్ అభ్యర్థిని ఇస్తాను, ఎమ్మెల్యేగా నేను వెళ్తాను అని చెప్పి తీసుకొచ్చి పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ఒక్కరోజు కూడా రెస్ట్ చేసుకోకుండా పార్టీకి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆయన ఏమనుకున్నాడంటే పొద్దున్న ఫ్లైట్ లో వచ్చి 25 మంది 20 మంది పిలిచి పుట్టినరోజుని పిలిచి ఆ పుట్టినరోజు విషయాలని పక్కన పెట్టి ముందు ఆయన మేయర్ అని చెప్పి తీర్మానం చేశారు తప్పనిచ్చి అక్కడ మచిలీపట్నంలో కార్పొరేట్ అభ్యర్థులు ఎవరున్నారో వీటితో పాటుగా ఆ పేర్లు కూడా రాసి పంపిద్దామని చెప్పి ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆయన వరకు ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది కూడా ఇదే. ఆయన విమర్శలు కాదు కానీ ఆయన ఏ విషయంలో కూడా ఎవరికి పని చేయటం కానీ ఏం లేదు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసాద్. సుభాన్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీలో వర్గపోరు మొదలైంది. ఇదే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ నోటిఫికేషన్ కూడా వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బండి రామకృష్ణ ఎప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా మచిలీపట్నంలో గతంలో ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని ఆశించారు. ఆయన ఇటీవల సమావేశం పెట్టి మేయర్ ఎన్నికకి సంబంధించి గతంలో మొత్తం ఎవరైతే కార్పొరేట్లలో మొత్తం గెలుపొందిన తర్వాత అందులో నుంచి ఎన్నుకునే వాళ్ళు అయితే ఈసారి మేయర్గా ఎన్నుకునే విధానాన్ని చేయాలని చెప్పి ఇక్కడ కేబినెట్ కూడా తీర్మానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బండి రామకృష్ణ జనసేన మేయర్ పదవిని ఆశిస్తూ మన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం విషయం తెలుసుకుందాం. కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంకట్రావు అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి పేరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. బండి రామకృష్ణ ఎటువంటి అర్హత లేదని, తనకే మేయర్ పదవి ఇచ్చే అర్హత ఉందని, అందువల్ల అతని ప్రకటనలు ఎవరు నమ్మవుతారు, అయినా ఎటువంటి అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా ఎట్లా సమావేశాలు ఏర్పాటు చేస్తారంటూ కూడా మీడియా ముందుకు వచ్చి అతపై విమర్శలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్రావుపై బండి రామకృష్ణ అనుచరుడిగా ఉన్న రాజు దాడి చేయడం స్థానికంగా కలకలం గురించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాజును అరెస్ట్ చేయడంతో పాటు అతని నుంచి దాడిని నివారించేందుకు వెంటనే అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఇప్పుడు మచిలీపట్నం జనసేనలో ఈ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆయుర్వేద సూర్యులు లేదంటే ఇంకా అసలు ఎటువంటి ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు. పార్టీ పరంగా కూడా అధిష్టానం నుంచి ఎటువంటి ప్రయత్నాలు కూడా మొదలు అభ్యర్థుల ఖరారు సంబంధించిన ఎటువంటి ప్రయత్నాలు కూడా మొదలు కాలేదు. అప్పుడే ఇట్లా రోడ్డు పడి కొట్టుకోవడంపై జనసేన శ్రేణులు ఎవరు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం కూడా వెంటనే ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని మరోసారి ఈ తరహా రోడ్డు ఎక్కే విధానాలపై ఎవరైతే నాయకులు ఉంటారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇంకో చోట ఈ విధంగా జరిగే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నారు. సుభాన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.